వినబడాలా? వినబడాలంటే ఎవరైనా అరవాలా? అరవాలి కదా. అరిస్తే వినపడిద్ది. ఎవరు అరుస్తారు? మనం ఏమనుకుంటామంటే నువ్వు అరవచ్చు కదా, దీనా అరు, నువ్వు అరవా? అరవాలి, అందరం అరవాలి, గట్టిగా హల్లెలూయా చెప్తాం. సో పిల్లల్ని మనం ఎంగేజ్ చేయాలి. తర్వాత ఇందాక చేసాం హైలెస్సా హైలెస్సా హైలెస్సా. మనం అందరం ఏమయ్యాం? అనుభవపూర్వకంగా పిల్లలందరూ కూడా నేర్చుకుంటారు కదులుతూ. మూడవది ఏంటి? అన్వేషణతో, అంటే వెతకడం. ఇప్పుడు యేసయ్య దొరకాలంటే యేసయ్యని వెతకాలి. యేసయ్య అన్నాడు కదా, అడుగుడి వెతుకుడి, అదే అదే కదా చేయాలి. వెతుకుడి, ఆయన దొరకడానికి సిద్ధంగా ఉన్నాడంట. కానీ దొరకాలంటే మనం వెతకాలి. ఆశపడే ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడంట. ఇప్పుడు మనం వెతికి యేసయ్య మనకు దొరికిన తర్వాత ఆ యేసయ్యని ఎలా వాళ్ళు పొందుకోవాలో పిల్లలకి మనం నేర్పించాలి.